హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి నిమ్స్ యొక్క బీపీటీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. బీపీటీ ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా మరికొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేలాగా మీరైతే ప్రయత్నం అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీరు అయితే వచ్చేసి నిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి దీంట్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాడ్ న్యూస్ అనాలా గుడ్ న్యూస్ అనాలా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. కిందకి స్క్రోల్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేసి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మొన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి మెరిట్ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 1030 పీపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మొన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా. దీంట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నది కాదు, ఎంతమంది వీళ్ళు వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి. 1030 పీపుల్ అయితే అయ్యారు. లాస్ట్ పేరు అండ్ ఫస్ట్ ర్యాంకర్ పేరు అండ్ లాస్ట్ ర్యాంకర్ నేమ్ నేను చెప్పాను అది ఇదివరకు వీడియోలో. చెప్పాను వీళ్ళకి ర్యాంక్ వచ్చేసి కూడా చాలా బాగానే వచ్చింది. చాలా మందికి ఇక్కడ మిడిల్లో ఉన్న వాళ్ళకి చూసుకోండి, ఇక్కడ మిడిల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 19,000 ర్యాంక్ వచ్చింది. అలాగే 16,000, 13,000, 9,000, 6,000 ఇట్లా ర్యాంక్ వచ్చింది కదా. వీళ్ళందరికీ చూద్దాం, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాయండి. వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ బీపీటీ అనేసి ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఇలాగైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ బీపీటీ అనేసి ఉంది. డేట్ వచ్చేసి ఈరోజు డేటే కనిపిస్తుంది, మీరైతే చూసుకోవచ్చు. ఇదివరకు అయితే ఈరోజు అయితే రిలీజ్ చేశారు జస్ట్ ఇందాకే. ఇక్కడ వచ్చేసి చూసుకున్నైతే కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ అయితే డ్రెస్ కూడా విప్పేయకుండా వీడియో అయితే చేస్తున్నాను మీకోసం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మీకు ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇప్పుడు మనకి మెరిట్ ర్యాంక్ ఇక్కడ. అకార్డింగ్ టు వీళ్ళు ఎవరు మన నిమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే ఎంతమంది టోటల్గా 26 పేజెస్ ఉన్నాయి. లాస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 1030 పీపుల్ అయితే ఉన్నారనమాట. ఇది లాస్ట్ మనం చూసిందే. ఇది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ లేదా వాళ్ళకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళంటే వాళ్ళకి ఎలాగోలాగా సీట్ అయితే రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక నోట్ చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు 150 ర్యాంక్ మెరిట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, మెరిట్ ర్యాంక్ అండి ఇక్కడ కనిపిస్తున్న ర్యాంక్ ఉన్నవాళ్ళు అటెండ్ అయితే అవ్వాలి. ఇక్కడ చెప్పారు ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎట్ 9 AM on 21st September 2024 అంటే సాటర్డే రోజు 21st సెప్టెంబర్ సాటర్డే రోజున ఇక్కడ 152 1 to 150 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అటెండ్ అయితే అవ్వాలి అని చెప్పారు. అండ్ ఇక్కడ బీసీఏ కేటగిరీ వాళ్ళు ఫ్రమ్ ఫస్ట్ నుంచి 216 ర్యాంక్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఎస్టీ వాళ్ళు 1 to 268 ర్యాంక్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 to 218 వరకు ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి అనేసి చెప్పారనమాట ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఎట్ 9 AM on 21st September at Learning Center, first floor, old OPD block, NIMS, along with all original documents mandatory as prescribed in Annexure 3 for admission prospectus, and counseling letter and counseling fee of rupees 25,000 either in cash or DD. మీరైతే క్యాష్లో తీసుకెళ్ళండి. ఎవరైతే ఇప్పుడు చెప్పిన ర్యాంక్ వాళ్ళు ఉన్నారో మీరు వచ్చేసి క్యాష్ రూపంలో మీరు అయితే 25,000 రూపీస్ అయితే పట్టుకెళ్ళండి ఇక్కడ చెప్పిన అడ్రస్కి, ఓకేనా. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ 10 AM. 10 AM తర్వాత మార్నింగ్ 10 o'clock తర్వాత ఇంకా వేరే వాళ్ళని అలౌ చేయము అని చెప్తున్నారు. మీరైతే 80% ఛాన్స్ అయితే తీసుకోమాకండి, మీరైతే వచ్చేసేయండి ఫాస్ట్గానే. ఇది వచ్చేసి ఎవరికి అంటే ఎవరైతే 200 ఇప్పుడు మనం చెప్పుకున్న ర్యాంక్ వరకు ఉన్నారో వీళ్ళు, మిగతా వాళ్ళు కట్టిన 3,000 2,000 రూపీస్ ఫీ అనేది అమౌంట్ అనేది వేస్ట్. ఇంకా మాకు వీళ్ళు ఇప్పుడు ఇంకా వీళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట. ఏంటి మాకు వేరే దానిలో సీట్ రాదు, మేము అనుకుంటుంది ఇప్పుడు మాకు టైం బొక్క. ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే టైం వేస్ట్ అయింది, చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా ఇక్కడ అమౌంట్ డబ్బులు మనీ వేస్ట్ అయినాయి. ఇట్లా చూసుకున్నట్టయితే వీళ్ళకి చాలా ఇబ్బంది అయితే పడినారు ఫ్రెండ్స్. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు మానసికంగా, ఫైనాన్షియల్ పరంగా, టైం పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఇప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడినారు. మాకు ఇందులో సీట్ వస్తుంది కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వచ్చింది మా నేమ్,
ఆయన ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చింది, కానీ మాకు ఇప్పుడు సీట్ రానికి మాత్రం కౌన్సిలింగ్కి మాత్రం మమ్మల్ని అటెండ్ అయితే అవ్వద్దు అని చెప్తున్నారు అనేసి మీరు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రాప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్ నుంచి గవర్నమెంట్ వచ్చేసి డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇది ఒక ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నియర్లీ 1000 పీపుల్ నుంచి 200 మెంబర్స్ని రమ్మని చెప్తే అది ఏమనుకున్నట్టు అసలు అర్థం కాదు. కానీ సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేసి ఉంది, మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. సో ఇది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎవరైతే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో ఫస్ట్ ఫేజ్కి వీళ్ళని మాత్రమే ఎలిజిబుల్, అంటే వీళ్ళని మాత్రమే కౌన్సిలింగ్కి పిలవడం అయితే జరుగుతుందని చెప్పాము కదా. సో అది ఎవరెవరో ఒకసారి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలాగైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ అనేసి ఉంది. సో ఇది కూడా ఇందాక రిలీజ్ అయిందనమాట, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఏమన్నా ఇప్పుడు మీ యొక్క నేమ్, మీ యొక్క మెరిట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క సోషల్ స్టేటస్ ఇవన్నీ అయితే వచ్చినాయి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇక్కడ ఏంటంటే డ్యూ సర్టిఫికేట్స్, ఏవైనా కౌన్సిలింగ్ వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్స్ కనుక పెండింగ్ ఉంటే మీరు సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి ఇక్కడ అడిగారనమాట. డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పేసి. ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు, వి కోమల్ అనమాట. వి కోమల్ వీళ్ళకి వచ్చేసి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు వచ్చేసేయండి అని చెప్పారు. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి, కానీ ఏంటంటే ఇక్కడ డ్యూ సర్టిఫికేట్స్ ఏం లేవు అనమాట. అంటే ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో సర్టిఫికేట్స్ అన్ని క్లారిటీగానే ఉన్నాయి, బట్ మీరు ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని రావాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక అతనికి చూసుకున్నట్టయితే ఇక్కడ సానియా ఖురేషికి వచ్చేసి చూసుకున్నట్టయితే స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 9th క్లాస్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని రావాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ వచ్చేసి మొహమ్మద్ ముజాహిద్దీన్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమో తీసుకొని రావాలని చెప్పారు. సో ఇట్లా టోటల్గా కౌన్సిలింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చేసి కొన్ని పెండింగ్ సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే ఉన్నాయో అవి పట్టుకొని రావాలని చెప్పారు అనమాట. సో టోటల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే టోటల్ 9 పేజెస్ అయితే ఉన్నాయి. 9 పేజెస్లో లాస్ట్ పర్సన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 268 పీపుల్ అయితే ఉన్నారు. 268లో వచ్చేసి లాస్ట్ పర్సన్ అశోక్ కుమార్ అనమాట. అశోక్ కుమార్ వచ్చేసి ఇతనికి కూడా ఏం సర్టిఫికేట్స్ అయితే పెండింగ్ లేవు. సో ఇక్కడ వచ్చేసి చూడండి కొంచెం నోట్ అయితే ఇచ్చారు. ద క్యాండిడేట్స్ హూస్ డ్యూ సర్టిఫికేట్స్ ఆర్ మెన్షన్ అగైన్స్ their నేమ్స్ మస్ట్ సబ్మిట్ the relevant certificates on or before 16th September in person or by in mail. సో ఎవరికైతే ఇక్కడ కనిపిస్తున్న పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేస్తారా లేదా మెయిల్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ అడిగారు. సో నేనేం చేస్తానంటే మెయిల్ చేయండి అని చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న nims@gmail.comకి మీరైతే మెయిల్ చేయండి. సో ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అలాంగ్ విత్ యువర్ మెరిట్ ర్యాంక్, అప్లికేషన్ నెంబర్, నేమ్, పెండింగ్ సర్టిఫికేట్ ఏవైతే ఉందో అది ఇచ్చేసేయండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ ఫర్ కౌన్సిలింగ్ ఎట్ ఇందాక చూసినటువంటి ఉంది కదా 21st of September రోజున మీరైతే అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్కి ఓపీడీ బ్లాక్ ఉంది కదా నిమ్స్లో అక్కడికైతే వచ్చేసేయండి. ఆ రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. వచ్చిన వెంటనే మీరైతే మీ దగ్గర అమౌంట్ అయితే 25,000 రూపీస్ ఉంది కదా, ఇన్ కేస్ సీట్ రాగానే అటు క్యాష్ అయితే ఇచ్చేసేయాలి అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి 10 o'clock తర్వాత ఇంకా వేరే వాళ్ళని అలౌ చేయరు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ 268 మెంబర్స్కి గుడ్ న్యూస్ అయితే, మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే చాలా అమౌంట్ పెట్టుకొని మాకు సీట్ వస్తుంది మంచి కాలేజ్లో అనేసి అనుకున్నారు. బట్ వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను నా మట్టుకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు బాధపడద్దు. ఒకటి, మీకు ఇన్ కేస్ బీఎస్సీ నర్సింగ్లో సీట్ కావాలి అనిపిస్తే మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ కాబట్టి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళైతే రిలీజ్ చేశారు, దానికి అప్లికేషన్ పెట్టుకోండి. లేదా బీపీటీ వాళ్ళకి కావాలనుకుంటే బీపీటీ వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళకి వచ్చేసి ఇంకా ఇక్కడ ఎంసెట్తో పని లేదనమాట. 900 అబోవ్ మార్క్స్ కావచ్చు, 800 అబోవ్ మార్క్స్ కావచ్చు వచ్చి ఉంటే వాళ్ళకి తప్పకుండా మంచి కాలేజ్లో అయితే సీట్ అయితే వస్తుంది. ఇది నా గ్యారంటీ. ఓకే ఫ్రెండ్స్, ఎట్లాంటి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.